విటమిన్ డి ఎముకల్ని కండరాల్ని దృఢంగా ఉంచడంతో పాటు మంచి వ్యాధి నిరోధక శక్తిని ఇస్తుంది. భారతదేశంలో విపరీతమైన సన్లైట్ ఉన్నప్పటికీ కూడా 85% ఇండియన్స్ విటమిన్ డి డెఫిషియన్సీతో ఉన్నారు. విటమిన్ డి ఎలా తయారవుతుందంటే సూర్యరశ్మిలో ఉన్న అల్ట్రావైలెట్ బి కిరణాలు చర్మాన్ని తాకినప్పుడు చర్మంలో ఉన్న 7-డిహైడ్రాక్సీ కొలెస్ట్రాల్ ప్రీ వైటమిన్ D3గా మారుతుంది. తరువాత అది విటమిన్ డిగా రూపాంతరం చెందుతుంది. మరి ఇంత సూర్యరశ్మి ఉన్నప్పటికీ కూడా మనకి ఇంత డెఫిషియన్సీ ఉండడానికి రీజన్ ఏంటి? ర్యాపిడ్ అర్బనైజేషన్ వల్ల అవుట్డోర్స్ రావడం తగ్గిపోయింది. సెకండ్, పొల్యూషన్ ఎక్కువ అవటం వల్ల అల్ట్రావైలెట్ కిరణాలు తాకలేకపోతున్నాయి మనల్ని. థర్డ్, వెస్టర్నర్స్తో పోలిస్తే మన స్కిన్ డార్కర్ టోన్ ఉంటుంది. దానివల్ల మెలనిన్ శాతం ఎక్కువ ఉండటం వల్ల వెస్టర్నర్స్ కంటే 3 to 5 times ఎక్కువ ఎక్స్పోజర్ అవసరం మనకి అంతే విటమిన్ డి తయారు చేయడానికి. సో ఇవన్నీ రీజన్స్. మరి ఏం చేయాలి? మార్నింగ్ 11 to 2 PM 15 minutes to 30 minutes 12 to 18% ఆఫ్ యువర్ బాడీని ఎక్స్పోజ్ చేస్తూ ఈ ఎండలో తిరగాలి. ఫేస్, హ్యాండ్స్ అండ్ లోవర్ బాడీని ఎక్స్పోజ్ చేయడం బెటర్. దీంతోపాటు సప్లిమెంట్స్ కూడా తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.